హలో గైస్, వెల్కమ్ టు యానిమే రాజా. ఈ రోజు మనం డీమన్ స్లేయర్ సీజన్ 1 ఎపిసోడ్ 14 లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకా వీడియోని మొదలు పెడదాం. లెట్స్ గో. వీడియో స్టార్టింగ్ లో ఆ మాస్క్ వేసుకున్న కుర్రాడు జెనుట్సుని కొడతా ఉంటాడు. ఇంకా దాన్ని చూసిన తాంజిరోకి మండిపోతుంది. ఇంకా ఆ కుర్రాడు పైన పూర్తి శక్తితో తాంజిరో అటాక్ చేసేస్తాడు. దాంతో వాడి ఒక్క ఎముక విరిగిపోతుంది. అప్పుడు తాంజిరో అంటాడు, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏ డీమన్ స్లేయర్ కూడా ఒకరితో ఒకడు పోట్లాడుకోవడం నిషేధం అని నీకు తెలియదా? అప్పుడు ఆ మాస్క్ ఉన్న కుర్రాడు అంటాడు, అలాగైతే కత్తులు లేకుండా నీకు ఫుల్ బ్యాండ్ చూపిస్తా. ఇంకా వాడు తాంజిరో పైన అటాక్ చేసేస్తాడు. అప్పుడు జెనుట్సు అనుకుంటాడు, వీళ్ళు ఎలా కొట్టుకుంటున్నారు, వీళ్ళ ఎముకలు ఆల్రెడీ ఇరుగున్నాయి కదా. అప్పుడు తాంజిరో తనతో ఫైట్ చేస్తూ అనుకుంటాడు, వీటితో ఫైట్ చేస్తా ఉంటే ఏదో ఊరపందితో ఫైట్ చేసినట్టుందే. అప్పుడు తాంజిరో వాడిని ఆపడానికి తన తలతో వాడి తలకాయ పైన కొడతాడు. అప్పుడు మనం చూస్తాం ఆ కుర్రాడి మాస్క్ కింద పడిపోతుంది. అది చూసిన జెనుట్సు ఒక్కసారిగా అంటాడు, ఏంటి నువ్వు ఒక అమ్మాయా ఏంటి? ఇప్పుడు కుర్రాడు అంటాడు, ఏమన్నావురా? అప్పుడు జెనుట్సు అంటాడు, ఏ లేదులే. అప్పుడు తాంజిరో అంటాడు, నువ్వు కాసేపు గమ్మునుంటే బాగుంటుంది, నేను నీతో ఫైట్ చేయాలనుకోట్లా. అప్పుడు ఆ కుర్రాడు అంటాడు, లేదు నువ్వు నాతో ఫైట్ చెయ్యాల్సిందే. ఇంకా తన పేరు ఇనోస్కే అని అంటాడు. అప్పుడు తాంజిరో అంటాడు, ఏంటి ఇనోస్కేనా? నీ పేరు చెప్పాలంటే ఒక డిక్షనరీ కావాలి. అప్పుడు ఆ కుర్రాడు అంటాడు, నాకైతే తెలియదు దీన్ని ఎలా రాస్తారో ఎలా చదువుతారో అని. అప్పుడే ఆ కుర్రాడు కళ్ళు తిరిగి కింద పడతాడు. అప్పుడు అందరూ తాంజిరో తల చాలా స్ట్రాంగ్ అని అంటారు. ఇప్పుడు జెనుట్సు అనుకుంటాడు, తాంజిరో తలపైన ఒక్క రక్తపు చుక్క కూడా లేదే, ఎవడి తలైనా అంత స్ట్రాంగ్ ఎలాగా? ఇంకా నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, ఇనోస్కే పడుకుని ఉంటాడు. కానీ ఒకసారిగా నిద్రలేసి అంటాడు, నాతో పోట్లాడండి. కానీ అప్పుడు తాంజిరో అంటాడు, మేము చనిపోయిన వాళ్ళని పూరుస్తా ఉన్నాం, ఇటురా నువ్వు మాకు హెల్ప్ చేయి. కానీ ఇనోస్కే అంటాడు, ఇదంతా కాదు, నువ్వు ముందు నాతో ఫైట్ చేయి రారా. అప్పుడు తాంజిరో అంటాడు, నాకు తెలిసింది నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు అని. నువ్వు మాలాగే ఏదో నువ్వు బాధలో ఉన్నట్టున్నావు, ఏం పర్లా నువ్వు మాతో ఉండు, అది మెల్లగానే తగ్గిపోతుందిలే. అప్పుడు ఇనోస్కే అంటాడు, నువ్వు నన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు ఏంటి? ఇంకా నెక్స్ట్ సీన్ లో అక్కడికి ఒక క్రో వస్తుంది. ఇంకా అంటుంది, మీరందరూ కొండ దిగండి. ఇంకా వాళ్ళందరూ కొండ దిగడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఇనోస్కే అంటాడు, ఇంకా ఆ క్రో ఆ పిల్లలకి మిస్టీరియా ఇస్తుంది, ఎందుకంటే మాన్స్టర్స్ వాళ్ళ దగ్గరికి తొందరగా రారు. ఇంకా ఆ పిల్లలు వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. ఇక్కడ ఇనోస్కే తాంజిరోని మాటికి ఫైట్ కి రమ్మంటాడు, కానీ వాళ్ళిద్దరు వాడిని ఇసుక్కుంటారు. ఇంకా మనం చూస్తాం, రాత్రి అయిపోతుంది. ఇంకా వాళ్ళు ఒక ఇంటి దగ్గరికి వస్తారు. ఇంకా అప్పుడు క్రో అంటుంది, ఇది రెస్ట్ టైం, మీరు మీ బాడీని రికవర్ చేసే టైం. అప్పుడు మనం చూస్తాం, అక్కడ ఒక ముసలమ్మ బయటకు వస్తుంది. ఇంకా వాళ్ళని లోపల రమ్మంటుంది. ఇంకా వాళ్ళందరికీ తను వాళ్ళ ఫుడ్ ఇంకా బెడ్ రెండు చూపిస్తుంది. అప్పుడు జెనుట్సు అంటాడు, ఈ ముసలమ్మ ఒక మాన్స్టర్ అయ్యింది, ఎందుకంటే ఏ మనిషి కూడా అంత ఫాస్ట్ గా ఫుడ్ బెడ్ తయారు చేయలేరే. ఇంకా మనం చూస్తాం, అందరూ భోజనం చేస్తారు. ఇంకా నిద్రపోవడానికి వాళ్ళ రూమ్ లో వెళ్తారు. ఇంకా ఆ ముసలమ్మ ఒక డాక్టర్ ని వాళ్ళ దగ్గరికి పంపిస్తుంది. ఇంకా ఆ డాక్టర్ ఆ ముగ్గురిని చెకప్ చేసి చెప్తాడు, మీ బాడీలో కొన్ని బోన్స్ విరిగిపోయినాయి, మీరు కాసేపు రెస్ట్ తీసుకోవడం అవసరం. ఇంకా వాళ్ళ ముగ్గురు నిద్రపోవడానికి వెళ్తారు. అప్పుడు తాంజిరో అంటాడు, ఈ మిస్టీరియా ఫ్యామిలీని ఒక్కసారి డీమన్ స్లేయర్స్ కాపాడతారు. అప్పుడు వాళ్ళు నిర్ణయించుకుంటారు వాళ్ళందరూ డీమన్ స్లేయర్స్ కి హెల్ప్ చేస్తారని. ఇంకా తాంజిరో ఇనోస్కే అంటాడు, నువ్వు అసలు డీమన్ స్లేయర్స్ లో ఎందుకు చేరావు? అప్పుడు ఇనోస్కే అంటాడు, ఒక డీమన్స్ లో ఒకసారి ఫైట్ చేయమంటాడు, ఇంకా బలవంతుడు ఎవరో చూసుకుందాం అంటాడు. అప్పుడు నేను వాడిని చితకబాది వాడి ఖడ్గాన్ని తీసేసుకున్నా. అప్పుడు నాకు తెలిసింది ఈ ప్రపంచంలో చాలా మాన్స్టర్లు ఉన్నారని. ఇంకా నేను వాళ్ళని అంతం చేయాలనుకున్నా. అప్పుడు జెనుట్సు తాంజిరోతో అంటాడు, నాకు ఒక విషయం చెప్పు, నువ్వు అసలు ఒక మాన్స్టర్ ని నీతో పాటు ఎందుకు తీసుకెళ్తున్నావు? అప్పుడు తాంజిరో అంటాడు, అంటే నీకు ముందు నుంచే తెలుసు అనమాట, అయినా నువ్వు ఆ బాక్స్ ని కాపాడావు, దానికోసం నీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇంకా అంటాడు, నువ్వు నిజంగా చాలా బలవంతుడు. ఇంకా అప్పుడే మనం చూస్తాం, తాంజిరో ఒక బాక్స్ ఓపెన్ అవుతా ఉంటుంది. దాన్ని చూసిన జెనుట్సు అంటాడు, తాంజిరో ఏదో ఒకటి చెయ్యరా, అది ఆ మాన్స్టర్ బయటకు వస్తుందా రే. అప్పుడు తాంజిరో అంటాడు, అలా ఏం కాదులేరా కూర్చో. కానీ ఆ బాక్స్ గేట్ ఓపెన్ అవుతుంది. అప్పుడు జెనుట్సు ఇనోస్కే దగ్గరికి వెళ్తాడు, కానీ ఇనోస్కే ఒక్క కిక్ ఇస్తాడు. ఇంకా జెనుట్సు బాక్స్ దగ్గరికి వెళ్ళి పడతాడు. అప్పుడే నెజుకో బయటకు వచ్చేస్తుంది. తనని చూసిన జెనుట్సు తాంజిరో పైన కోప్పడతాడు. ఇంకా అంటాడు, నువ్వు ఇంత అందమైన అమ్మాయిని నీతో పాటు పెట్టుకుని ఎలా తిరగలుగుతున్నావు? నీ వల్ల నా పెళ్లి ఆగిపోయిందే, నేను నిన్ను చంపుతారా, ఇప్పుడు నువ్వు అయిపోయావు. ఇంకా తను తాంజిరో వెనకాలే కత్తి తీసుకొని పరిగెడతాడు. ఇంకా దీంతోనే ఈ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. దీని తర్వాత పార్ట్ మీ స్క్రీన్ పైన వస్తూ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీరు దీని నెక్స్ట్ పార్ట్ ని చూడవచ్చు.